ఏంటి, ఇంట్లోనే మటన్ కర్రీ చేసుకోవడం ఇంత సింపులా? రెస్టారెంట్లో హోటల్లో తింటూ ఉంటాం, దానికన్నా బెటర్ టేస్ట్ కూడా వస్తుందా? ఇదేలా? ఈరోజు మనకి చెల్ల మరొక అద్భుతమైన రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అదే మన ఒరిజినల్ స్టైల్లో హోమ్ మేడ్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే ఒక 3 ఆనియన్స్ని అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ అనేవి మంచిగా తొక్క తీసేసి మంచిగా వాష్ చేసుకొని అప్పుడైతే కట్ చేయండి. ఆనియన్ సైజ్ అనేది చిన్నదైనా పెద్దదైనా మీడియంగా ఉన్నా ఎలా ఉన్నా పర్లేదు, ఆనియన్స్ అనేవి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని అనమాట కట్ చేసి అయితే పక్కన పెట్టుకోండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అవ్వండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇప్పుడు ఒక పాత్రనైతే తీసుకోండి. మీరు ఎందులో మటన్ కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ పాత్ర అయితే తీసుకోండి. మీరు ఇప్పుడైతే సింపుల్గా తక్కువ టైంలో అయిపోవాలంటే కుక్కర్ తీసుకుంటే చాలా బెటర్, కాబట్టి కుక్కర్నే తీసుకోండి. ఇలా కుక్కర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే ఒక 1 kg వరకు మటన్ అనమాట బాగా వాష్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పసుపు, అలానే 2 స్పూన్ల కారం, అలానే ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. నేను పక్కా కొలతలతో చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఒకవేళ ఉప్పు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి, కానీ నేను చెప్పే మెజర్మెంట్స్ బట్టి అయితే పక్కాగా అయితే సరిపోతుంది. చూసారు కదా? ఇప్పుడు ఈ విధంగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం చారు వేసుకుంటాం కదా, ఆ గంటితో 1 గంటిన్నర వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా కలుపుకుంటున్నానో ఆ విధంగా అయితే బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా 3 ఆనియన్స్ అలానే 6 పచ్చిమిర్చి, ఆ రెండింటిని కూడా అనమాట ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాతే ఆనియన్స్ అనేవి యాడ్ చేయండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి యాడ్ చేసేస్తే కలిపేటప్పుడు అనమాట మంచిగా మిక్స్ అవ్వదు. కాబట్టి ముందుగా స్పైసెస్ కలిపిన తర్వాతనే ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా? ఈ విధంగా అయితే అన్నింటినీ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అనమాట మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మీ దగ్గర ఒకవేళ టైం ఉంటే ఒక 5 to 10 minutes అనమాట పక్కనైతే పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకోవడం అనేది అది ఓన్లీ ఆప్షనల్. మీ దగ్గర టైం ఉంటే ఇంకా బాగా టేస్ట్ రావాలంటే పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గానే గ్యాస్ ఆన్ చేసేసి ఈ కడాయిని అనమాట గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలి. కొంచెం ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes అయితే ఇలా కలుపుకుంటూ అయితే బాగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి కదా, కాబట్టి అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఈ మటన్ రెసిపీ అనేది ఇంత సింపుల్గా మరి ఇంకెవ్వరూ చెప్పరండి, కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే తయారు చేసుకుంటారు మీరు కూడా. చూసారు కదా? ఈ విధంగా అనమాట నేను కలుపుకుంటూ ఉన్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగానే ఫాలో అవ్వండి. ఇలా 2 minutes అయిన తర్వాత ఇప్పుడు దీని యొక్క మూతనైతే పెట్టుకోవాలి. నేను ఇక్కడ మూతనైతే పెడుతున్నాను కానీ దీన్ని విజిల్ అయితే పెట్టట్లేదు, అది మీరు ఇక్కడ గమనించాలి. జస్ట్ మూత కట్టడానికి పెట్టాను. ఇలా కవర్ చేసి ఒక 10 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క మూతనైతే తీసేసి ఒక్కసారి అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు అనమాట ఇందులోనే మనం కొత్తిమీరని అయితే కట్ చేసి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర అలానే ఇందులోనే ఇప్పుడే అనమాట
మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత డబల్ అయితే అవుతుంది. మనం కలిపేటప్పుడు అస్సలు ఈ రెండింటిని యాడ్ చేయకండి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి నేను చెప్పే విధంగానే ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. మా ఇంట్లో కొత్తిమీర అంటే ప్రతి ఒక్కరికి కూడా కర్రీస్లో వేస్తే చాలా ఇష్టంగా తింటారు. అలానే ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేజీ మటన్ తీసుకున్నాం కదా, దానికనమాట నేను ఇందులో 10 రూపీస్ మటన్ మసాలా ప్యాకెట్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు, ఒకే కంపెనీ తీసుకోవాలని అలా ఏం లేదు. ఇప్పుడు నేనైతే ఇందులో 10 రూపీస్ మటన్ మసాలా మొత్తం అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాలు అనమాట కవర్ చేసుకొని అయితే కుక్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకొని కుక్ చేసుకునే లోపు అనమాట మనకి మటన్ అనేది మరింత టేస్ట్గా రావాలంటే ఇప్పుడు మరొక టిప్ చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. ఇలా మటన్లో యాడ్ చేయడానికి అనమాట వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అందుకోసమే మనం ఇలా కొత్తిమీర అలానే మటన్ మసాలా వేసి మూత పెడతాం కదా, అప్పుడే మరొక వైపు అనమాట ఏదైనా ఒక పాత్రలో కొంచెం మీరు ఎంత మటన్లో వాటర్ కావాలనుకుంటున్నారో అంత వాటర్ని అనమాట బాగా బాయిల్ చేసి అయితే ఉంచుకోవాలి. నేను కూడా ఆ విధంగానే ఉంచుకున్నాను, వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా అనమాట ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అనమాట ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎంత మీరు ముందు అనుకుంటారు కదా ఇంత రసా అయితే మాకు సరిపోతుంది అని, దాన్ని బట్టి ఇంకొంచెం వాటర్ని అయితే ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా వేసిన వాటర్ అనేది మనం విజిల్స్ పెట్టేటప్పుడు అనమాట బయటికి అయితే పోతుంది. కాబట్టి తర్వాత మిగిలిందనమాట మనకి రస్సా కింద అయితే ఉండిపోతుంది. చూసారు కదా, ఇలా నాకు ఎంత కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసేసి నేనైతే ఒక 13 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా 13 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే మటన్ అయితే చక్కగా ఉడికిపోతుంది. మీరు అస్సలు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. మీడియం మేకలు అయితే 13 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకొంచెం పెద్దవి అయితే ఒక 16 వరకు పెడితే సరిపోతుంది. మంటని అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పెట్టుకోండి విజిల్స్ అనేవి. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ చేయడానికి ఇంత చక్కగా ఇంత సింపుల్గా నాకు తెలిసి ఇంకే రెసిపీ కూడా చెప్పలేరు. కాబట్టి ఈ రెసిపీని చాలా ఈజీగా అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మటన్ వండడం అనేది చాలా పెద్ద కష్టంగా అయితే అనుకుంటారు, కానీ ఇంత సింపుల్గా తయారు చేయొచ్చని మీకు కూడా తెలియకపోయి ఉంటుంది. మీకు తెలుసా తెలియదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. చూసారు కదా, మనకైతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అయితే మెన్షన్ చేసేయండి. ఇప్పుడు వేడివేడి అన్నంతో ఈ మటన్ కర్రీ తింటే అది మాత్రం స్వర్గమే. మటన్ కర్రీ అనేది ఓన్లీ రైస్తోనే కాదు, రొట్టీతో కానీ నాన్తో కానీ బిర్యానీతో కానీ దేనితోనైనా పర్ఫెక్ట్ మ్యాచ్. కాబట్టి తప్పకుండా ఈ సండేకి ఈ రెసిపీని తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.